జరిగింది. అట్లాగే బెల్లంపల్లి నియోజకవర్గంలో కూడా ఈ శాసనసభ్యులు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారి అనుచరులు ఇవాళ పూర్తిగా భూ కబ్జాలు చేస్తున్నటువంటి కనబడుతున్నది. మొన్ననికి మొన్న జర్నలిస్టుల కేటాయించినటువంటి భూమిని కూడా మరి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారి ముఖ్య అనుచరులు ఇవాళ సాగు చేసేది కబ్జా చేయడానికి ప్రయత్నం చేయడం జరిగింది. గతంలో కూడా ఒక స్థానిక కన్నాల సర్పంచ్ని చంపేసి కూడా ఆయన భూమిని లాక్కున్నటువంటి వ్యక్తులు ఇవాళ ఈ లోకల్ ఎమ్మెల్యే గారి దగ్గర అనుచరులుగా చలామణి అవుతూ ఇవాళ ఎక్కడికక్కడ ఎక్కడ ఖాళీ జాగా ఉంటే అక్కడ కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి నేను ఎమ్మెల్యే గారిని కోరుతున్నా, ఆ భగవంతుని కూడా కోరుకున్నాం మేము, ఈ బెల్లంపల్లిలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులను కూడా బుద్ధి మార్చాలి, ప్రజల కోసం పనిచేయాలని. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారికి ఓట్లేసి ఎందుకు గెలిపించి ఆనాడు బాండ్ పేపర్ మీద రాసివ్వడం జరిగింది. నేను స్థానికంగా ఉండి ఇక్కడ ప్రజల కష్టాలను నేను తీర్చుకుంటా, నాకేమీ అక్కరలేదు, మేము చాలా ధనవంతులం, మేము ప్రజలకు సేవ చేస్తాం, ప్రజలకు ఏ అవసరం ఉన్నా మేము సాయం చేస్తామని చెప్తే ప్రజలు ఆశపడి ఆ రోజు గెలిపించారు. మేము ఆ భగవంతుని ఇలా కోరుకున్నాం. మరి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారి మనసు కూడా మారాలి. అట్లాగే వాళ్ళ అనుచరులు చేస్తున్నటువంటి ఆగడాలను ఇటు ప్రభుత్వ అధికారులు ఇటు నాయకులు ఒకటై ఇవాళ ఈ బెల్లంపల్లిలో ఉన్నటువంటి ఖాళీ జాగను మొత్తం కూడా కబ్జా చేస్తున్నారు. ఆనాడు మా ప్రభుత్వంలో మేము ఒక్క గుంట కూడా ఎక్కడ కూడా ముట్టకుండా కాపాడినటువంటి సందర్భంలో మా మీద అబండాలు వేసిర్రు, మా మీద సోషల్ మీడియాలో కావచ్చు, యూట్యూబ్ ఛానళ్ల ద్వారా కావచ్చు, ఆనాడు కబ్జాలు చేస్తున్నారని మాట్లాడడం జరిగింది. నేను ఇవాళ ఛాలెంజ్ చేస్తున్నా. నేను ఆనాడు కూడా చెప్పిన, ఎన్నికల సమయంలో కూడా నేను ఆ రోజు చెప్పిన, ఒక్క గుంట కూడా మేము కబ్జా చేసినట్టయితే మీరు నిరూపణ చేయండి, మేము పోటీ చేయమని మేము చెప్పినాం. కానీ ఆనాడు ఎవరు కూడా మాట్లాడలేదు. ఇవాళ కూడా నేను ఛాలెంజ్ చేస్తున్నా, ఎక్కడైనా ఒక్క గుంట కబ్జా చేసినట్టు నిరూపణ చేస్తే, కబ్జా చేసుడు కాదు, మేము ఈ 10 సంవత్సరాలలో మేము ఒక 10 ఎకరాలు మా పేరు మీద మేము కొన్నా, మా మీద కానీ మా పిల్లల మీద కానీ ఎక్కడైనా ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో 10 ఎకరాల భూమి ఉన్నట్టయితే నిరూపణ చేయండి, మేము వాళ్లకు ప్రజలకు దానం ఇచ్చడానికి ప్రభుత్వానికి అప్పచెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎవరైతే చూపిస్తారో వాళ్ళకే ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అంత నీతి నిజాయితీగా 10 సంవత్సరాలు మేము ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల కష్టాల్లో మేము కష్టం లెక్క భావించి మా కుటుంబ సభ్యులకు కష్టం వస్తే ఏ విధంగానైతే అనుకుంటామో ఈ ప్రజలందరికీ ఏ కష్టం వచ్చినా మేము ప్రజల్లో భాగస్వాములైనాం. కానీ మరి అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మరి ఇక్కడ వాళ్ళ మాయమాటలకు నమ్మి వాళ్ళు చెప్పినటువంటి మాయమాటలు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మాయమాటలు కావచ్చు, అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకుల మాటలు నమ్మి మరి ఆనాడు వీళ్ళకు ఓటేసి గెలిపిస్తే ఇవాళ ప్రజలకు ఒక్క పని అంటే ఒక్క పని చేయకుండా వాళ్ళు మాత్రం కబ్జాలు చేస్తూ ఆస్తులు సంపాదించుకున్నటువంటి తీరును ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నిరసిస్తూ మరి అధికారులు దీన్ని వెంబడే ఇక్కడ కబ్జాలు ఆపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ జై తెలంగాణ, జై కేసీఆర్.